హాయ్ అండి. ఇవాళ సండే కదా! మా ఇంట్లో నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు. సర్లే ఇంక ఎగ్స్ ఉన్నాయి కదా! ఎగ్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంక ఎగ్స్ బాయిల్ చేసేసుకొని తర్వాత వాటిని ఆయిల్‌లో ఏసుకొని ఫ్రై చేసుకున్నాను. ఎగ్‌ని నార్మల్‌గా కర్రీ వండేదానికన్నా ఫ్రై చేసుకొని వండితే చాలా బావుండిద్ది. ఇంకా జీలకర్ర ఏసుకొని, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేశాను. ఇది ఆల్ స్పైసెస్ ఆకు. ఇది ఒక్కటేసుకుంటే సరిపోయిద్ది. ఇంక మనం బిర్యానీ దినుసులన్నీ ఏసుకోక్కర్లేదు. ఇంక ఉల్లిపాయలు మగ్గుతాయి అని చెప్పి కొంచెం సాల్ట్ ఏసి, ఇంకా బాగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చాక, టమాటాలు ఒక 5, 6 టమాటాల వరకు పేస్ట్ పట్టేసి ఇంకా అది గూడా ఏసేసాను. ఇంకా అవి గూడా మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసుకోవాలి. ముందే ఏసుకుంటే అడుగంటేసిద్ది గదా! ఇంకా ఒక 2 స్పూన్లు కారం ఏసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత ఏసుకోండి. ఇంకా మసాలా కొంచెం ఏసుకున్నాను. ఇంకా దాన్ని బాగా కుక్ అవ్వనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు చూసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక ఈ ఎగ్స్ ఏసేసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని, ఆ రసాన్ని అందులో పోసేసి, ఇంకా కొత్తిమీర కొంచెం ఏసేసి, ఇంకా మగ్గనిస్తే కూర కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత అయిపోయినట్టే. ఇంకా కొంచెం లైట్‌గా కస్తూరి మేతి పైనేసుకొని, ఇంక దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే.